టీడీపీ పార్టీ చరిత్రలో ఈరోజు ఒక కీలకమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అయితే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక 252 మందితో ఒక నూతన కార్యవర్గాన్ని అయితే వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో పార్టీలో సీనియర్లు ఉన్నారు, పార్టీలో జూనియర్లు, ఎవరైతే కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టీ కోసం కష్టపడి పనిచేశారో అలాంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. ప్రధానంగా ఇటు సీనియర్లు సారథ్యంలో ఇటు యువత దూకుడు మొత్తం రెండు కలపోతగా ఈ కార్యవర్గం అనేది ఈరోజు ఏర్పాటు కావడం ఒక విశేషంగానే చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి పార్టీ బాధ్యతలు కానీ పార్టీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థానంలో నారా లోకేష్ అనే వ్యక్తి ఉండబోతున్నారు. అయితే నారా లోకేష్ ఒక ప్రస్థానం కనుక మనం చూసుకున్నట్లయితే పార్టీలో ఒక చిన్న సామాన్య కార్యకర్తగానే తన రాజకీయ ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తను ఎదగటం అనేది చూస్తూ వచ్చాం. అయితే ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, కష్టపడ్డాడు, తనను తాను నిరూపించుకుని ప్రజలు తనని అందరూ కూడా స్వాగతించిన తరువాత మాత్రమే తాను ఈ స్థాయికి రావటం అనేది మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని తను వెంటనే తండ్రి స్థానంలోకి తను వచ్చేయచ్చు, కానీ తను అట్లా కాదు, జనాల్లోకి వెళ్ళారు, ఆ కష్టాలు ఏంటో చూశారు, ప్రజల అభిమానం పొందిన తరువాతనే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయికి ఆయన రావడం జరిగింది. ఆయన పుట్టడం అంతా కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే పుట్టారు, కొంత చదువు అంతా కూడా హైదరాబాద్లోనే చదివిన తరువాత అక్కడి నుంచి ఆయన విదేశాలు వెళ్ళటం, ఫర్దర్గా ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేసుకొని వచ్చారు. 2009 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నారా లోకేష్ పాత్ర అనేది మనకి ఎక్కడ కూడా పెద్ద కనిపించదు, తెర వరకు మాత్రమే ఆయన మనకి ఉండేవాడు. కానీ 2014 మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ విడిపోయింది, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయిన తరువాత మాత్రం ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందనే చెప్పాలి. అప్పటి నుంచి కూడా రాజకీయాలు ఆయన చాలా కీలకంగా మారారు. ఎన్నికల్లో అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో మొదటిలో టీడీపీనే అత్యధిక మెజారిటీతో అయితే ప్రజల అభిమానాన్ని పొంది అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు నారా లోకేష్ అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు. అయినప్పటికీ కూడా 2017లో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనైతే ఇటు పంచాయతీరాజ్ శాఖగా ఒక ఐటీ శాఖ మంత్రిగా అయితే అప్పుడు నియమించడం జరిగింది. ఆయన తన పదవీ బాధ్యతలను కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ప్రత్యర్థుల విమర్శలకు గురి కాకుండా చక్కగా చేయటం జరిగింది. తరువాత 2019లో చూసుకున్నట్లయితే మంగళగిరి స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే మంగళగిరి స్థానంలో పోటీ చేసిన తర్వాత ఆయన ఓడిపోవటం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం కూడా మంగళగిరి ప్రజలతోనే ఆయన మమేకమయ్యారు. అక్కడ నన్ను ఓడగొట్టారు కాబట్టి నేను ఎందుకు వాళ్ళకి సేవలు చేయాలి అనే ధోరణిలో లేకోకుండా నిత్యం కూడా మంగళగిరి ప్రజల సమస్యలను తెలుసుకోవటం. మంగళగిరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఎక్కువగా కూడా చేనేత, మగ్గం నేయటం, దీని మీదే వాళ్ళంతా కూడా ఆధారపడి ఉంటారు. ఎక్కువగా కూడా చేనేత కార్మికులు ఉంటారు. మనం మంగళగిరి పట్టు కూడా ఎంత ఫేమస్సో మనకు తెలిసింది, ఎందుకంటే అక్కడ అంతా కూడా ఆ కార్మికులే ఉంటారు, వాళ్ళ జీవనాధారం కూడా అదే. నిత్యం కూడా చేనేత కార్మికులు వెంట ఉండటం, వారికి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి తను వాళ్ళ తరపున పోరాడటం, ఇలా చేసుకుంటూ వచ్చారు. అక్కడ చిన్న కార్యక్రమం జరిగిన తను ముఖ్య అతిథిగా వెళ్ళేవారు. నేను ఓడిపోయాను కదా అని చెప్పి మంగళగిరి ప్రజలను అయితే పక్కన పెట్టలేదు. ఆయన ఓడిపోయిన సమయంలో కూడా ఆ 5 సంవత్సరాలు కూడా ఆయన మంగళగిరి ప్రజలతోనే మమేకమై ఉన్నారు. నిత్యం కూడా వాళ్ళతో ఎలాంటి సమస్య ఉన్నా ఆ నియోజకవర్గ ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సపోర్ట్గా, ఒక భరోసాగా అయితే ఆయన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రజలకు కల్పించినటువంటి ఒక భరోసా ఏదైతే ఉందో ఆ భరోసాతో తర్వాత జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో అయితే లోకేష్ గెలవటం జరిగింది. కేవలం అక్కడ ప్రజలకు ఆయన ఒక నమ్మకాన్ని కలిగించారు. నేను మీకు ఉంటాను, నేను మీకు ఒక భరోసా ఇస్తానని ఆయన ఒక ప్రజలకు అక్కడ నమ్మకం కలిగించడంతో అత్యధిక మెజారిటీతో అయితే లోకేష్ని అయితే అక్కడ గెలిపించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే లోకేష్ రాజకీయ ప్రస్థానం అంతా కూడా చాలా కష్టతరంగానే ఉందని చెప్పాలి. చాలా విమర్శలను ఆయన చవి చూశారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో అంటే సొంత పార్టీ నేతలే
సొంత పార్టీ నేతలు విమర్శించారు, ప్రతిపక్షాలు విమర్శించారు. ఎందుకంటే ఆయన విదేశాల్లో చదువుకొని వచ్చిన నేపథ్యంలో ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. సో అప్పుడు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లంతోనే ఆయన కొంత విమర్శలు చేశారు. తర్వాత సొంత పార్టీలో టీడీపీ పార్టీలో నుంచి పుట్టి పైకి వచ్చినటువంటి రోజా కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు చేస్తూ వచ్చేది. పప్పు అనేది జయంతికి వర్ధంతికి తేడా లేదు, తేడా కూడా తెలియదు ఆయనకని కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేది. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా లోకేష్నే టార్గెట్గా చేసుకుని పప్పు 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 అంటా కూడా. ఎందుకంటే అప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా బాగా ట్రోల్ చేసేవాళ్ళు. బాడీ షేమింగ్, అప్పట్లో ఆయన బాడీ షేమింగ్ కూడా చాలా గురయ్యారు. కానీ ఎక్కడ కూడా తను తగ్గలేదు. ఆ విమర్శలన్నిటినీ కూడా భరిస్తూనే తనను తాను నిరూపించుకోవడానికి ఆయన అయితే ముందుకు వచ్చిన పరిస్థితులన్నీ కూడా చూసుకున్నట్లయితే ఆయన రాజకీయంగా ఎన్నో కష్టాలు, ఎన్నో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు. అన్నిటిని తట్టుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ప్రస్థానం ఏదైతే ఉందో దానిని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇక్కడి నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాలన్నిటిలో కూడా లోకేష్ పాత్ర అయితే చాలా కీలకంగా ఉండబోతుంది. ఈరోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే వీళ్ళంతా కూడా 252 మంది వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 4 దశాబ్దాల పైగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీని అయితే ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితి మనం చూసాము. అయితే ప్రధానంగా చూసుకుంటే 1982లో సీనియర్ ఎన్టీఆర్ అయితే ఈ పార్టీలోకి తీసుకురావటం జరిగింది. అప్పట్లో మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఉమ్మడి రాష్ట్రం కలిసే ఉండేవన్నమాట. అప్పట్లో కాంగ్రెస్ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది. కానీ తర్వాత తన చరిష్మాతో, తన యొక్క వాక్చాతుర్యంతో, తన చరిష్మాతో అయితే టీడీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే బలంగా పాతుకుపోయేలాగా ఎన్టీఆర్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే టీడీపీ పార్టీకి ముందు రాజకీయాలు వేరేగా ఉండేవి. టీడీపీ పార్టీ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది పూర్తిగా మారిపోయిన పరిస్థితి. అయితే ఈ ప్రస్థానం అన్నింటిలో తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత నుంచి పార్టీ పగ్గాలు చంద్రబాబు చేపట్టడం, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన సారథ్యంలోని పార్టీని బలంగా ముందుకు తీసుకుని వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇక ఆ బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ అయితే చేపట్టబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తావించవలసిన విషయం, పార్టీకి మనకి ఎవరైతే కష్టకాలంలో అండగా ఉంటారో అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. ఇదొక్క విషయాన్ని మాత్రం ఆ టీడీపీ పార్టీ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేది చేశారు టీడీపీ శ్రేణులంతా కూడా. అయితే ఆ టైంలో 2023లో లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం అయితే చేశాడనమాట. జనాల్లోకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవటం, ప్రజలతో మమేకం అవ్వటం, తనను తాను ఒక నాయకుడిగా నిరూపించుకోవడానికి ఈ యువగళం పాదయాత్ర అనేది తనకి చాలా ఉపయోగపడిందని మనం చెప్పాలి. అయితే ఇలాంటి టైంలో తర్వాత ఈ పాదయాత్ర తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. తర్వాత చూసుకున్నట్లయితే టీడీపీ అత్యధికమైనటువంటి మెజారిటీతో అయితే గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అంటే కూటమి మొత్తం టీడీపీ, ఇటు బీజేపీ, జనసేన ముగ్గురు కలిపి ఒక కూటమిగా అయితే గవర్నమెంట్ని ఫామ్ చేశారు. అయితే ప్రధానంగా టీడీపీలో ఉన్నటువంటి ఒక సంస్కృతి, ఎందుకంటే పార్టీకి కష్టకాలంలో కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా కానీ తమ పదవులను పణంగా పెట్టి పార్టీకి అండగా ఉంటారు కొంతమంది, ఏ పార్టీలో అయినా సరే. అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా విస్మరించకూడదు. మనం ప్రస్తుతం చూసుకుంటే జగన్ గవర్నమెంట్లో రాజ్యసభ కొంతమంది రాజ్యసభగా నియమించారు. వాళ్ళంతా కూడా జగన్కు ఉపయోగపడిన వాళ్ళని మాత్రమే ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమించుకున్నారు. కానీ టీడీపీ చంద్రబాబు నియమించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరికి కూడా తెలియదు. అంటే పార్టీ వచ్చిన తర్వాత సూట్ కేసులు తీసుకొచ్చి ఏదో మభ్యపెట్టి అలాంటి వాళ్ళని మనం ఆదరిస్తే రేపొద్దున పార్టీ పోయిన తర్వాత వాళ్ళు అట్లానే వెళ్ళిపోతారు. దళారులను ప్రోత్సహించకుండా పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే మన పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మనకు అండగా నిలిచి ఒక స్టాండ్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళు గనక మనం మన ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించుకుని వాళ్ళకి గనక తగిన సముచిత స్థానం ఇస్తే ఆ పార్టీని ప్రజలంతా కూడా మరింత గుండెల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా సరే లోకేష్ ఆ ఒక్క విషయం
విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అలాంటి సాంప్రదాయానికి తెరతీయాలి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్న సామాన్య కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. పార్టీ కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలిచి కేసులు పెట్టించిన వాళ్ళు పదవుల్లో నుంచి పక్కకు వచ్చేసి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మనం వాళ్ళని పక్కన పెట్టేస్తే మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాం? ఎందుకంటే మన పార్టీలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించరా ప్రజలు? సో కాబట్టి మన పార్టీ అధికారంలో లేనప్పుడు మనకి ఎవరు కష్టకాలంలో తోడుగా ఉంటారో అలాంటి వాడినైతే గుర్తుపెట్టుకునే సంస్కృతికి అయితే టీడీపీ ఇక్కడి నుంచైనా తెరతీయాలని చెప్పి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళ, టీడీపీ శ్రేణులు, టీడీపీ అభిమానులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు.